స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కరెంట్ ఇప్పుడే పోవాలా? ఈ క్యాండిల్ ఎక్కడ పెట్టానో ఏంటో, అవసరానికి ఏం దొరకవు. నారాయణ, చాలా గట్టిగా తగిలింది. ఇక్కడుందా? అది ఒక అందమైన పున్నమి రాత్రి. నక్షత్ర తన ఇంట్లో స్వాతి పుస్తకం చదువుతూ ఉంటుంది. అందులో సుఖ సంసారం చూస్తూ తన ప్రియుడితో గడిపిన మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుంటుంది. మళ్ళీ ఆ మధురమైన రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. నక్షత్ర, హెడేక్ ఉంది, 2 టీలు తీసుకురా. ఓకే. నక్షత్ర, నేను చెప్తూ ఉంటానే, నా పార్ట్నర్ ఫణి కృష్ణ అని, ఇతనే. నమస్తే. ఇంతకీ మన పొజిషన్ ఏంటి? అదే ఆలోచిస్తున్నా. ఈ ఆలోచన ముందుండాలి. ఏం నా మీద అరుస్తున్నాను? నీ మీద అరవకపోతే ఇంకెవరి మీద అరవాలి? వద్దు వద్దంటే సినిమా కొనదు నువ్వు. లాస్ట్ టైం హిట్ కాంబినేషన్ కొన్నామండి. నేను నమ్మే డబ్బులు పెట్టినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నన్నం పెట్టమేంటి? ఆ రోజు సినిమా కొంటాను, నోట్లో ఏం పెట్టుకున్నా? యు బ్లడీ ఇర్రెస్పాన్సిబుల్ బాస్టర్డ్. ఏమై ఉంటుంది? మా ఆయనతో వచ్చినోడు చంపేసి పారిపోయి ఉంటాడా? ఇప్పుడు శవాన్ని ఏం చేయాలి? చంపినోడి శవాన్ని కూడా మాయం చేసుంటే హ్యాపీగా ఉండేదాన్ని. వీడి చావు నా చావుకు వచ్చినట్టుంది. ఏం చేయాలిరా దేవుడా? ఎవరది? ఎవరు? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయ. మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు నగలు నాకు ఇచ్చాయి, లేదంటే గాల్లో కలిసిపో. 50 ఏళ్ల ఒంటరి జీవిని బాబు, నా దగ్గర ఎక్కడుంటాయి డబ్బు నగలు? నువ్వు ఒంటరిదనం అని తెలిసే ఇక్కడికి వచ్చా. బాబు నన్ను వదిలేయమ్మా.
నేను రాస్తున్న కథకి డబ్బులొస్తే మొత్తం నీకే ఇస్తాను. ఏంటి నువ్వు కథలు రాస్తావా? చిన్నప్పటి నుండి కథలంటే చాలా ఇష్టం. ఏది ఓ మంచి కథ చెప్పు. నేను రాస్తున్న నక్షత్ర కథనే నీకు చెప్తాను బాబు. ఏంటి ఆదర్శ్ చనిపోయాడా? కొంపతీసి తనతో వచ్చినోడు చంపేశాడా? పూర్తిగా విను బాబు, కంగారెందుకు? ఈ టైంలో ఎవరై ఉంటారు? దేవుడా 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 దేవుడా. వంశీ, అమ్మయ్యా వచ్చావా? ఏంటి డోర్ తీయడానికి ఇంతసేపు? నా గురించి ఆలోచిస్తున్నావా? అంతలేదు కానీ నువ్వు ముందు లోపలికి రా. మన ఇద్దరికి అడ్డుగా ఉన్నాడని చంపేశావా? నేను కాదు వంశీ, ఇందాక మా ఆయనతో పాటు ఎవరో వచ్చారు, అతనే చంపేస్తుంటాడు. సర్లే, మనం ముందు ఈ సవాల్ని మాయించేద్దాం. ఏంటి మెరుపులు ఎవరో ఫొటోస్ తీసినట్టు? నాకేం తెలియదు వంశీ. నన్ను కూడా బుక్ చేస్తావు కదే. నాకు నువ్వు వద్దు, నీ రిలేషన్షిప్ వద్దు. గుడ్ బాయ్. వంశీ 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 ఆగు వంశీ. వంశీ నేను చెప్పేది విను. వంశీ వంశీ ప్లీజ్ ఒక్కసారి నా మాట విను ప్లీజ్. వంశీ 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 వంశీ. ఏంటి ఆదర్శ్ బతికే ఉన్నాడా? మరి ఎందుకు నటించాడు? ఆదర్శ్ నటించలేదు, నక్షత్రకు నిజాన్ని చూపించాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నాకు తెలుసు నీ గురించి ఏదో తెలుసుకుందాం ఇదంతా చేయలేదు నక్షత్ర. నా గురించి తెలుసుకుందాం చేశాను. నీ లైఫ్లో నా పాత్ర ఏంటో తెలుసుకుందాం చేశాను. నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించట్లేదని, కానీ ఎప్పటికైనా నీ ప్రేమని పొందకపోతాను చిన్న ఆశ. ఇప్పుడు అది పోయింది. ఇక నేను నీతో ఉండి ఇబ్బంది పడ్డా నాకు ఇష్టం లేదు. ఐ క్విట్. వెళ్ళే ముందు ఒక చిన్న మాట నక్షత్ర. ప్రేమించడం అంటే పరుపును పంచుకోవడం కాదు, కష్ట సుఖాలను పంచుకోవడం. నీ సుఖం కోరుకునే వ్యక్తిగా ఒక మాట చెప్తున్నాను. నువ్వు కష్టాల్లో ఉండగా వదిలేసి వెళ్ళిపోయిన అటువంటి వ్యక్తిని మాత్రం నమ్మద్దు. టేక్ కేర్. తప్పు చేసావు నక్షత్ర. ఒక అందమైన అబ్బాయి బతక రావాలని నువ్వు కోరుకున్నట్టే వాడు కోరుకునంటే జాగ్రత్త. ఆదర్శ్ నక్షత్రాన్ని పూర్తిగా వదిలేశాడా? ఎంతో ప్రేమించాడు కదా. ప్రేమించాడు కాబట్టే తన జ్ఞాపకాలతో జీవిస్తున్నాడు. పేరుకి తగ్గట్టే ఆదర్శవంతుడు అన్నమాట. మరి నక్షత్రం ఏమైంది? చనిపోయింది. అవును, చనిపోయింది. ఆత్మహత్య? హత్య. ఏంటమ్మా ఈ ట్విస్టులు? ఆ రాత్రి నక్షత్ర తన తప్పు తెలుసుకొని బాధపడుతూ ఆదర్శ్ రూమ్కి వెళ్ళి అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు
నా కోసం వచ్చేసారా? నా కోసం తిరిగి వచ్చారా? నక్షత్రమ్మా, నా పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. కొడక, నక్షత్రమ్మ ఎందుకో ఏడుస్తోంది. పెనిమిడితో గొడవైనట్టుంది. ఈ దినం మనకి మంచి అవకాశం, డబ్బు నగలు కొట్టేయడానికి. సరే అమ్మా, ఈ రాత్రికి మెయిన్ ఆపేస్తాను. అమ్మో అమ్మో, ఎంత డబ్బు, ఎంత డబ్బు! ఇవన్నీ నాయే. వదులు, వదులు, వదులు. ఎందుకు ఇలా చేస్తున్నావు? వదులు. నిన్ను ఇవ్వకపోతే సొంపు పరట. వదులు. ఇమ్మంటుంటే అరే పీడ ఇరగడైంది. కొడుక, నక్షత్రమ్మ పొత్తెలు తీస్తున్నప్పుడు నా చేతిలో సచ్చిందిరా. చంపడమైతే చంపేశాను గాని ఇప్పుడేం చేయాలో పాల్పోవట్లేదు. నువ్వేదోడు చేయరా. నువ్వేం కంగారు పడకమ్మా, నేను చూసుకుంటాను. పోలీస్ కుక్కలకు దొరుకున్న రక్తాన్ని తుడిచేయమ్మా. నేను ఈ ముక్కుల్ని దూరంగా పాతేసొస్తా. అట్టగేరా.
పోలీసులకి ఏ ఆధారం దొరకకుండా తుడిచావు కదా. నువ్వు కూడా గొంతు కోసుకుంటా. ఏమైందమ్మా? గొంతు కోసుకుంటున్నావేంటి? మరి నక్షత్రాత్మ వాచ్మెన్ చంపిందా? లేదు. ఒక క్షుద్ర పూజారికి డబ్బులిచ్చి అతడు వేసిన మంత్రంతో నక్షత్ర ఆత్మను ఇంట్లోనే బంధింపచేశాడు. మరి తర్వాత ఏమైంది? ఇంకేంటి, కథ సమాప్తం. అదేంటి వాచ్మెన్ చంపకుండా కథ సమాప్తం అంటున్నావు? నా కథ నచ్చలే, క్లైమాక్స్ మార్చు. నాకిప్పుడు ఏం రాయాలో అర్థం కావట్లేదు గాని నువ్వు రేపురా, కలిసి క్లైమాక్స్ మారుద్దాం. సరే ముసలమ్మా, నువ్వు పడుకో, క్లైమాక్స్ రేపు మారుద్దాం. వెళ్ళొత్తా. ప్రతి ఓడు రైటర్కి చెప్పటమే క్లైమాక్స్ మార్చాలంట. క్లైమాక్స్ ఎవడ్రా కట్టేశాడు? రాయ్ ఏరా, నేను ఇక్కడ ఉండగానే దొంగతనానికి వస్తావా? ఎంత ధైర్యంలో నీకు దొంగ నా కొడక! నేను ఎక్కడ మాట్లాడుతుంటే అటెటో చూస్తావేట్రా? ఆ ఫోటోలో ఉన్నది ఎవరన్నా? మా అమ్మ రా. అయితే ముసల్ది చెప్పిన కథలో నక్షత్రాన్ని చంపింది ఆ ముసల్దేనా? ఆ ముసల్దే ఆ ఇంట్లో పని మనిషా? ఈ వాచ్మెన్ గాడే కొడుకన్నమాట. అమ్మ దానమ్మ, అంటే నక్షత్ర ముసల్దాని శరీరంలో వీడి కోసం ఎదురు చూస్తుందన్నమాట. ఈయన్ని పైకి పంపితే కథకి క్లైమాక్స్ ఇచ్చాడు. ఏం ఆలోచిస్తున్నావురా? అన్నా, నా దగ్గరున్న బంగారం అంతా నీకు ఇస్తానన్నా, నన్ను వదిలేయన్నా. ఈ టేపు ఇంకెప్పుడు రానన్నా. ఈ మూట్లున్న బంగారం అంతా నాకేనా? ఇది నీకేనన్నా. ఇది కాక ఇంకా సానా ఉంది. ఎక్కడ్రా? ఆ మేడ మీద ఇంట్లో సానా డబ్బు నగలు ఉన్నాయన్నా. నా మూట్లో సాలక అక్కడే వదిలేశాను. అది కూడా కావాలంటే నువ్వే తీసుకున్నా. నువ్వు చెప్తుందంతా నిజమేనా? నిజమన్నా. కావాలంటే పద, పైకి పోదాం. వీడు చెప్పింది నిజమైతే బంగారాన్ని వదులుకున్నట్టుండదు. ఆ పూజలు చేయించాక నక్షత్రాత్మకి ఎప్పుడో మోక్షం వచ్చి ఉంటుంది.
ఇక నేను ఒక్కడనే వెళ్తే మంచిది. ఏం ఆలోచిస్తున్నావు అన్నా? ఆలస్యం ఎందుకు? పద పైకి వెళ్దాం. అక్కర్లేదు కానీ ఈ మూట ఇక్కడ వదిలేసి నువ్వు దొబ్బేయి.